వెల్కమ్ టు 9+ న్యూస్. అమెరికా ఇరాన్ మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న ఉద్రిక్తతలు సైనిక ఘర్షణలకు ఎట్టకేలకు తెరపడింది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్యంతర శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ బుధవారం సంతకాలు చేశారు. 3 రోజుల క్రితమే అంటే ఆదివారం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ ప్రధాన చర్చల ప్రతినిధి మహమ్మద్ బాగెర్ గలీబాఫ్ డిజిటల్ గా దీనిపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కీలక ఒప్పందాన్ని జూన్ 14న పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అధికారికంగా ప్రకటించారు. అందుకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నం చేసింది. ఈ మధ్యంతర ఒప్పందంలో మొత్తం 14 కీలక అంశాలు ఉన్నాయి. లెబనాన్తో సహా అన్ని రంగాల్లో తక్షణమే శాశ్వతంగా సైనిక కార్యకలాపాలను నిలిపివేయటమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. ఇది ఒక చారిత్రక పరిణామం అనే చెప్పాలి. ఈ ఒప్పందంలో భాగంగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవనుంది. ప్రతిగా అమెరికా ఇరాన్ పోర్టులపై విధించిన నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుంది. హార్ముజ్ జలసంధి 30 రోజుల్లోగా యుద్ధానికి పూర్వం ఉన్న ట్రాఫిక్ స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఒప్పందం అమల్లోకి రాగానే అమెరికా ఇరాన్ పై ఉన్న కొన్ని ఆంక్షలను తాత్కాలికంగా రద్దు చేస్తుంది. ఇది ఇరాన్ తక్షణమే చమురు ఎగుమతులను ప్రారంభించడానికి వీలు కల్పిస్తుంది. దీనివల్ల ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక శాంతికి ఒక మార్గంగా నిలుస్తుందని చాలా మంది భావిస్తున్నారు. ఈ మధ్యంతర ఒప్పందం ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు జరపడానికి 60 రోజుల కాలాన్ని కూడా నిర్దేశించింది. ఈ చర్చలు సజావుగా సాగితే మరింత సమగ్రమైన ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. చూడాలి ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో. మొత్తం మీద అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన ఈ శాంతి ఒప్పందం అంతర్జాతీయ సంబంధాల్లో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించిందని చెప్పాలి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఇక్కడ కీలకం. ప్రపంచ శాంతికి ఇది ఒక సానుకూల సంకేతం. అంతర్జాతీయంగా వాణిజ్య రంగంలో ఎదుర్కొంటున్న సంక్షోభానికి తెరబడే అవకాశం ఉందని అన్ని దేశాలు కూడా భావిస్తున్నాయి.